స్నేహితులారా, మీ అందరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామం పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనం బైబిల్ చరిత్రలో నుండి ఇశ్రాయేలు పితరుడైనటువంటి యాకోబు ఐగుప్తు దేశానికి ఎప్పుడు వెళ్ళాడు, అక్కడ ఎంతకాలం జీవించాడు, ఎప్పుడు మరణించాడు, ఎప్పుడు సమాధి చేయబడ్డాడు, అదేవిధంగా యాకోబు కుమారుడైనటువంటి యోసేపు ఎప్పుడు జన్మించాడు, ఐగుప్తు దేశానికి ఎప్పుడు వెళ్ళాడు, అక్కడ ఎంతకాలం జీవించాడు, ఎప్పుడు మరణించాడు, ఎప్పుడు సమాధి చేయబడ్డాడు అనేటువంటి సంగతులను బైబిల్లోని అనేక లేఖనాల ఆధారంగా మీకు చూపిస్తాను. అదే సమయంలో బైబిల్ చరిత్రకారులు వాళ్ళు ఎంతో పరిశోధన చేసి నేను ఇప్పుడు మీకు చెప్పినటువంటి యాకోబుకు యోసేపుకు చెందినటువంటి ఇశ్రాయేలు జాతికి చెందినటువంటి ఈ పరిణామాలన్నిటికీ సంబంధించినటువంటి సంవత్సరాలను ఈ బైబిల్ చరిత్రకారులు, బైబిల్ పండితులు, అదేవిధంగా బైబిల్ యొక్క పురావస్తు శాస్త్రవేత్తలు అనేక మంది ఏకగ్రీవంగా ఆమోదించినటువంటి సంవత్సరాలను కూడా మీకు తెలియజేస్తాను. జాగ్రత్తగా ఆలకించండి, ఇవి చాలా ఆసక్తికరంగా ఉంటాయి. చరిత్ర ప్రకారం ఇశ్రాయేలు పితరుడైనటువంటి యాకోబు క్రీస్తు పూర్వం 1876 సంవత్సరంలో అనగా 1876 బీసీలో ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. యాకోబు తన 70 మంది కుటుంబ సభ్యులతో ఐగుప్తు దేశానికి వలస వెళ్ళినప్పుడు యాకోబు యొక్క 11వ కుమారుడైనటువంటి యోసేపు 39 సంవత్సరాలు కలిగినటువంటి వాడు. నిజానికి యోసేపు తన 30వ ఏట దేవుని యొక్క మహాకృపను బట్టి అప్పటి కాలంలో ప్రపంచానికే తలమానికంగా ఉన్నటువంటి ఐగుప్తు దేశాన్ని ఫరో తరువాత 2వ అధికారిగా ఏలుతున్నటువంటి కాలం. ఎందుకు యాకోబు దేవుడు తనకు స్వాస్థ్యంగా ఇచ్చినటువంటి కనానును వదిలిపెట్టి ఐగుప్తు దేశానికి వెళ్ళాడు అంటే ఆ దినాల్లో ఐగుప్తు దేశంలో, కనాను దేశంలో, అనేక ప్రపంచ దేశాల్లో వచ్చినటువంటి కరువును బట్టి సంభవించినటువంటి ఆహార కొరతను బట్టి వారు యోసేపు యొక్క ఆహ్వానాన్ని బట్టి తరలిపోవడం జరిగింది. ఇది 1876 బీసీలో, క్రీస్తు పూర్వం 1876 సంవత్సరంలో. అప్పుడు యాకోబు యొక్క వయసు 130 సంవత్సరాలు, యోసేపు యొక్క వయసు 39 సంవత్సరాలు. ఈ రెంటి ఆధారంగా అంటే యాకోబు 1876 బీసీలో ఐగుప్తుకు వచ్చాడు. అప్పటికి యోసేపు వయసు 39 సంవత్సరాలు. అంటే యోసేపు ఎప్పుడు పుట్టాడు? 1915 బీసీలో అనగా క్రీస్తు పూర్వం 1915 సంవత్సరాన యోసేపు పుట్టాడు. ఇక యాకోబు ఆ తర్వాత 17 సంవత్సరాలు ఐగుప్తులో జీవించి తన వయసు 147 సంవత్సరాలు ఉన్నప్పుడు ఐగుప్తులోని గోషెన్ అనేటువంటి ప్రదేశంలోని తన నివాస గృహంలో మృతి చెందాడు. ఇక ఆ తరువాత యోసేపు అతని కుమారులందరూ కలిసి యాకోబు యొక్క కోరికను బట్టి కనాను దేశంలోని మమ్రే ఎదుటనున్న హెబ్రోన్ అనేటువంటి పట్టణంలో హిత్తీయుడైనటువంటి ఎఫ్రోను దగ్గర అబ్రహాము తన కుటుంబానికి శ్మశాన స్వాస్థ్యంగా ఉండటం కొరకు కొన్నటువంటి పొలములోని మక్పేల గుహలో తన పితరులతో పాటు తన కుమారులు యాకోబుని సమాధి చేశారు. ఇక యాకోబు చనిపోయింది క్రీస్తు పూర్వం 1859 సంవత్సరంలో. యాకోబు చనిపోయినప్పుడు 56 సంవత్సరాల వయసు కలిగిన వాడైనటువంటి యోసేపు ఆ తరువాత 54 సంవత్సరాలు జీవించి తన 110వ ఏట యోసేపు మృతి చెందాడు. అంటే అది క్రీస్తు పూర్వం 1805 సంవత్సరం. 1805 బీసీలో యోసేపు మరణించాడు. అయితే మరణించిన తర్వాత యోసేపు ఎంతకాలానికి సమాధి చేయబడ్డాడు? యోసేపు యొక్క కోరిక ఏంటంటే తాను కూడా కనాను దేశములో దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు వాగ్దానం చేసినటువంటి దేశంలో సమాధి చేయబడాలని యోసేపు యొక్క కోరిక. నిజానికి యోసేపు తాను అక్కడే పాతిపెట్టబడాలంటే తన కొరకు గొప్ప పిరమిడ్స్ లాంటి సమాధులు ఐగుప్తీయులు సిద్ధం చేసేవారు. కానీ తన తండ్రి అయినటువంటి యాకోబు లాగానే యోసేపు కూడా దేవుడు తమ పితరుడైనటువంటి అబ్రహాముకు వాగ్దానం చేసినటువంటి కనాను దేశంలోనే పాతి పెట్టబడాలనేటువంటి కోరిక. కాబట్టి ఆ కోరిక యోసేపు తాను చనిపోకముందే ఇశ్రాయేలు కుమారులకు తెలియజేసి తాను చనిపోయినప్పటికీ దేవుడు తన వాగ్దానం చొప్పున ఇశ్రాయేలులకు ఐగుప్తు నుండి విడుదల కలిగించినప్పుడు తన యొక్క ఎముకలను కూడా ఐగుప్తు దేశంలో నుండి తీసుకుని వెళ్ళి కనాను దేశంలో పాతి పెట్టాలని యోసేపు ఇశ్రాయేలు కుమారుల చేత వాగ్దానం చేయించుకున్నాడు. సరే, యోసేపు ఇశ్రాయేలు కుమారుల దగ్గర మాట తీసుకున్న తర్వాత తన 110వ ఏట యోసేపు మరణించాడు. యోసేపు యొక్క వైద్యులు ఆయన శవాన్ని సుగంధ ద్రవ్యాలతో సిద్ధపరిచారు. ఏ విధంగా వారు సుగంధ ద్రవ్యాలతో సిద్ధపరిచారో, ఆ యొక్క శవాన్ని ఏ విధంగా మమ్మీగా మార్చారో నేను ఇంతకుముందు చేసినటువంటి వీడియోలో
వివరంగా చెప్పాను. యాకోబు యోసేపుల శవాలు మమ్మీలుగా మార్చబడ్డాయా అనేటువంటి టైటిల్ కలిగినటువంటి వీడియో మన ఛానల్లోనే ఉంది. చాలా వివరంగా నేను అక్కడ సంగతులు వివరించాను. మీరు ఆ వీడియోను కూడా చూడాలని మనవి చేస్తున్నాను. సరే, యోసేపు యొక్క వైద్యులు అతను చనిపోయిన తర్వాత సుగంధ ద్రవ్యాలతో సిద్ధపరిచి ఐగుప్తు దేశంలోని ఒక పెట్టెలో ఉంచారు. యోసేపు మరణించిన 359 సంవత్సరాల తర్వాత ఇశ్రాయేలీయులకు విడుదల దొరికింది. అప్పుడు మోషే ఏం చేశాడంటే, నిర్గమాకాండం 13వ అధ్యాయం 19వ వచనం ప్రకారం యోసేపు యొక్క ఎముకలను, ఆ ఎముకలు అంటే యోసేపు యొక్క మమ్మీగా మార్చబడినటువంటి శవం ఉన్నటువంటి ఆ శవపేటికను తీసుకొని ప్రయాణం ప్రారంభించారు. వాళ్ళు ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి విమోచించబడింది క్రీస్తు పూర్వం 1446వ సంవత్సరం అంటానికి మరొక రెఫరెన్స్ కూడా మనకి రుజువుగా కనబడతా ఉంది. రాజులు మొదటి గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం. అయితే ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చిన 480వ సంవత్సరమందు, అనగా సొలొమోను ఇశ్రాయేలును ఏలిన 4వ సంవత్సరమందు జీప్ అను 2వ మాసమున అతడు యెహోవా మందిరమును కట్టింపనారంభించెను. దావీదు కుమారుడైనటువంటి సొలొమోను యెహోవా దేవుని యొక్క మందిర నిర్మాణం ఎప్పుడు ప్రారంభించాడు అని అంటే, ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి విమోచింపబడినటువంటి 480 సంవత్సరాల తర్వాత అని రాజుల మొదటి గ్రంథాన్ని రాసినటువంటి రచయిత అక్కడ ప్రస్తావించడం జరిగింది. ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి క్రీస్తు పూర్వం 1446వ సంవత్సరంలో విడుదల చేయబడ్డారని మనం చూసాం. ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి విమోచింపబడినటువంటి 480 సంవత్సరాల తర్వాత సొలొమోను మందిర నిర్మాణాన్ని ప్రారంభించాడు. అంటే 1446వ సంవత్సరంలో నుండి 480 సంవత్సరాలు కనుక మనం తీసేస్తే, సొలొమోను యెరూషలేము పట్టణంలో యెహోవా దేవుని యొక్క మందిర నిర్మాణం ఆరంభించింది క్రీస్తు పూర్వం 966వ సంవత్సరంలో. ఇక ఆ తర్వాత 40 సంవత్సరాల అరణ్య ప్రయాణం తర్వాత క్రీస్తు పూర్వం 1406వ సంవత్సరంలో ఇశ్రాయేలీలు వాగ్దాన దేశానికి సమీపించారు. ఇశ్రాయేలీలు 40 సంవత్సరాల పాటు అరణ్య ప్రయాణం చేశారనటానికి లేఖనాల్లో అనేక రుజువులు ఉన్నాయి. అయితే ఒక్క రుజువును మీకు ద్వితీయోపదేశకాండం గ్రంథం 1వ అధ్యాయం 1-3 వచనాల్లో మీకు చూపిస్తాను. 40వ సంవత్సరములో 11వ నెల 1వ తేదీన మోషే ఇశ్రాయేలీలకు బోధించుటకై యెహోవా తనకు ఆజ్ఞాపించినదంతయు వారితో చెప్పాను. చూడండి, 40 సంవత్సరాల పాటు ఖచ్చితంగా వారు అరణ్య ప్రయాణం చేశారు అంటానికి ఇది రుజువు అండి. ఇశ్రాయేలీలు చేసినటువంటి 40 సంవత్సరాల అరణ్య ప్రయాణ కాలంలో యోసేపు యొక్క శవము వారితోనే ఉంది. ఇక ఇశ్రాయేలీలు యెహోషువ నాయకత్వంలో వాగ్దాన దేశంలో ప్రవేశించింది క్రీస్తు పూర్వం 1406వ సంవత్సరంలో. ఇక ఆ తరువాత 5 సంవత్సరాల పాటు కనాను దేశంలో ఉన్నటువంటి 7 జాతుల అన్య ప్రజలతో వారు యుద్ధం జరిగించారు. ఆ దేశంలో ఉన్నటువంటి శత్రువులను ఓడించి ఆ దేశాన్ని జయించి 12 గోత్రాలకు కూడా ఆ జయించిన దేశాన్ని విభాగించుకున్నారు. దీనికి 5 సంవత్సరాల కాలం పట్టింది. దీనికి రుజువుగా మీకు ఒక వచనాన్ని నేను చూపిస్తాను. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 7వ వచనములో యెహోషువ సహచరుడైనటువంటి కాలేబు మాట్లాడుతున్నాడు. ఆయన ఏం మాట్లాడాడో చూద్దాం. కనాను దేశమును వేగుచూచుటకు యెహోవా సేవకుడైన మోషే కాదేషు బర్నేయలో నుండి నన్ను పంపినప్పుడు కాలేబు మాట్లాడుతున్నాడు. నేను 40 ఏండ్ల వాడను. చూడండి, పారాను నుండి బయలుదేరి వాగ్దాన దేశానికి అరణ్య ప్రయాణం ప్రారంభించే కాలానికి కాలేబు యొక్క వయసు 40 సంవత్సరాలు. ఆ తర్వాత 40 సంవత్సరాల అరణ్య ప్రయాణం సాగింది. అంటే ఇశ్రాయేలీలు వాగ్దాన దేశానికి వచ్చినప్పటికీ కాలేబు యొక్క వయస్సు 80 సంవత్సరాలు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, ఒక్క మాట గమనించండి. ఇక్కడ 10వ వచనంలో మరొకసారి కాలేబు తన వయసును గురించి మాట్లాడుతున్నాడు. అక్కడ ఆయన ఏమన్నాడో చూద్దాం. ఇశ్రాయేలీలు అరణ్యములో నడిచిన ఈ 45 ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు. ఇదిగో నేనిప్పుడు 85 ఏండ్ల వాడను. చూడండి స్నేహితులారా, 7వ వచనంలో చెప్పాడు, నేను కనాను దేశానికి వేగు చూడటానికి వెళ్ళినప్పుడు నాకు 40 సంవత్సరాలని చెప్పి. ఆ తర్వాత ఇశ్రాయేలీలు 40 సంవత్సరాల పాటు అరణ్య ప్రయాణం చేశారు. అంటే వాగ్దాన దేశానికి వచ్చినప్పుడు కాలేబు యొక్క వయసు 80 సంవత్సరాలు. కానీ ఇక్కడ 85 అంటున్నాడు. కారణం ఏంటంటే వారు వాగ్దాన దేశంలోకి వచ్చిన తర్వాత గడిచిన 5 సంవత్సరాల కాలంలో అక్కడ ఉన్నటువంటి 7 జాతుల ప్రజల మీద యుద్ధాలు చేసి వారిని ఓడించి ఆ దేశాన్ని జయించి ఆ దేశాన్ని స్వతంత్రించుకొని ఆ దేశాన్ని మోషే ఏ గోత్రానికి ఏ ప్రదేశం ఇవ్వాలో ముందుగానే నిర్ణయించినట్లుగా
యెహోషువ ఆ 12 గోత్రాలకు ఆ దేశాన్ని ఆ విధంగా విభాగించడం జరిగింది. కనాను దేశంలో ఇంకా ఇశ్రాయేలీలు జయించవలసినటువంటి అనేక ప్రదేశాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా యెహోషువ గ్రంథం 14వ అధ్యాయంలో కాలేబు యెహోషువల మధ్య జరిగినటువంటి సంభాషణను మనం గమనించాం. ఆ సందర్భంలో కాలేబు యెహోషువను ఒక కోరిక కోరతాడు. ఆ కోరిక ఏంటంటే, అనాకీయులు నివసించేటువంటి కొండ ప్రదేశాన్ని నా కుటుంబానికి స్వాస్థ్యంగా ఇస్తే యెహోవా నాకు తోడై ఉండిన ఎడల నేను ఆ అనాకీయులను, ఆ గొప్ప ప్రాకారాలు కలిగినటువంటి పట్టణాలను జయించి ఆ ప్రదేశాన్ని నేను స్వాధీనం చేసుకుంటానని చెప్పి యెహోషువను అడిగినప్పుడు, కాలేబు దేవుడైనటువంటి యెహోవాను నిండు మనస్సుతో అనుసరించేవాడు కాబట్టి యెహోషువ కాలేబు కోరుకున్నట్లుగా కాలేబుకు హెబ్రోను ప్రదేశాన్ని స్వాస్థ్యంగా ఇచ్చాడు. అప్పుడు కాలేబు ఏం చేశాడంటే, యెహోషువ గ్రంథం 15వ అధ్యాయం 13-14 వచనాలు. యెహోవా యెహోషువకు ఇచ్చిన ఆజ్ఞ చొప్పున యూదా వంశస్థుల మధ్యను యెఫున్నె కుమారుడైన కాలేబునకు ఒక వంతును, అనగా అనాకీయుల వంశకర్త అయిన అర్బా యొక్క పట్టణమును ఇచ్చెను, అది హెబ్రోను. అక్కడ నుండి కాలేబు అనాకు యొక్క 3 కుమారులైన శేషయి, అహీమాను, తల్మయి అను అనాకీయుల వంశీయులను వెళ్ళగొట్టి వారి దేశమును స్వాధీనపరుచుకొనెను. అక్కడ నుండి అతడు దెబీరు నివాసుల మీదికి పోయెను. అంతకుముందు దెబీరు పేరు కిరియత్ సేఫెరు. స్నేహితులారా, ఈ విధంగా కనాను దేశంలోని ఎక్కువ భాగాన్ని జయించి 12 గోత్రాల వారికి పంచిన తర్వాత కూడా కొన్ని గోత్రాల్లోని కొంతమంది కుటుంబ సభ్యులకి ఇంకా స్వాస్థ్యం దొరకలేదు. కాబట్టి ఆ జయించబడకుండా మిగిలి ఉన్నటువంటి భూభాగాలను, అలాంటి వాటిలో ఒక భాగం హెబ్రోను, కిరియత్ సేఫెరు, వీటిని కాలేబు జయించి స్వాధీనపరుచుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అలాగైతే కాలేబు ఈ మిగిలినటువంటి భూభాగాన్ని కూడా జయించటానికి సుమారుగా పట్టినటువంటి కాలం 1 సంవత్సరం. అంటే ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి విమోచింపబడిన తర్వాత క్రీస్తు పూర్వం 1406వ సంవత్సరంలో వాగ్దాన దేశంలో ప్రవేశించి మొదటిగా 5 సంవత్సరాల పాటు అక్కడ ఉన్నటువంటి 7 జాతుల అన్య ప్రజల మీద యెహోషువ నాయకత్వంలో వారు యుద్ధం చేసి వారిని ఓడించి వారి దేశాన్ని స్వతంత్రించుకొని 12 గోత్రాలు వారికి విభాగించుకోవటానికి పట్టిన కాలం 5 సంవత్సరాలు. అంటే అది క్రీస్తు పూర్వం 1401వ సంవత్సరంగా మనం చెప్పవచ్చు. దాని తర్వాత మరొక సంవత్సరం పాటు కాలేబు లాంటి వారు మరికొంత భూభాగాన్ని కూడా వారు జయించి స్వాధీనపరచుకోవడం జరిగింది. అంటే ఇది 1 సంవత్సరం పాటు జరిగింది అనుకుంటే అప్పుడు ఆ సంవత్సరం క్రీస్తు పూర్వం 1400 సంవత్సరము అని మనం చెప్పుకోవచ్చు. అంటే 1400 BC అని ఆ కాలాన్ని మనం చెప్పుకోవచ్చు. అంటే క్రీస్తు పూర్వం 1400 సంవత్సరాలకల్లా ఇశ్రాయేలీలు కనాను దేశంలోని ఎక్కువ భాగాన్ని జయించి ఆ దేశాన్ని స్వతంత్రించుకొని గోత్రాల వారీగా విభాగించుకున్నారు. వారు చేసిన మరొక ముఖ్యమైన పని ఏంటయ్యా అంటే, ఐగుప్తు నుండి తీసుకొని వచ్చినటువంటి యోసేపు యొక్క ఎముకలు, అనగా మమ్మీగా మార్చబడినటువంటి యోసేపు యొక్క శవమును వారు భూస్థాపన చేయడం. ఆ లేఖనాన్ని కూడా మీకు చూపిస్తాను. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 32వ వచనం. ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుండి తెచ్చిన యోసేపు ఎముకలను షెకెములో, అనగా యాకోబు 100 వరహాలకు షెకెము తండ్రి అయిన హమోరు కుమారుల యొద్ద కొనిన చేని భాగములో వారు పాతిపెట్టిరి. అవి యోసేపు పుత్రులకు ఒక స్వాస్థ్యముగా ఉండెను. స్నేహితులారా, గమనించండి, యోసేపు చనిపోయింది క్రీస్తు పూర్వం 1805వ సంవత్సరంలో. చనిపోయిన తర్వాత అతని శవాన్ని మమ్మీగా మార్చి ఐగుప్తు దేశంలోనే ఒక పెట్టెలో పెట్టి భద్రంగా ఉంచారు. ఆ విధంగా యోసేపు చనిపోయిన తర్వాత అతని యొక్క శవం 359 సంవత్సరాల పాటు ఐగుప్తులోనే ఉంది. ఆ తర్వాత దేవుడు క్రీస్తు పూర్వం 1446వ సంవత్సరంలో ఇశ్రాయేలీలకు గొప్ప విడుదల కలగజేసినప్పుడు వారు ఐగుప్తు నుండి బయలుదేరి 40 సంవత్సరాల పాటు అరణ్య ప్రయాణం చేశారు. ఆ తర్వాత వారు వాగ్దాన దేశంలో ప్రవేశించి ఇశ్రాయేలీలు 6 సంవత్సరాల పాటు కనాను దేశంలో ఉన్నటువంటి 7 జాతుల అన్య ప్రజల మీద యుద్ధం చేసి వారిని ఓడించి ఆ దేశాన్ని జయించి స్వతంత్రించుకొని 12 గోత్రాల వారీగా విభాగించుకున్నారు. ఇశ్రాయేలీలు వాగ్దాన దేశంలో ప్రవేశించింది క్రీస్తు పూర్వం 1406వ సంవత్సరం. 6 సంవత్సరాల పాటు వారు దేశాన్ని జయించటం, దేశాన్ని విభాగించుకోవటం జరిగింది. అంటే అది క్రీస్తు పూర్వం 1400 సంవత్సరం.
అప్పటికి యోసేపు చనిపోయి 405 సంవత్సరాలైంది. అంటే ఆ గడిచిన 405 సంవత్సరాల కాలం కూడా మమ్మీగా మార్చబడినటువంటి యోసేపు యొక్క శవపేటికలోనే ఉండడం జరిగింది. యోసేపు చనిపోయిన తర్వాత 359 సంవత్సరాలేమో అతని శవం ఐగుప్తులోనే ఉంది. 40 సంవత్సరాల అరణ్య ప్రయాణం అంటే 399 సంవత్సరాలు. అదేవిధంగా కనాను దేశాన్ని జయించడానికి పట్టిన కాలం 6 సంవత్సరాలు. అంటే మొత్తం 405 సంవత్సరాల కాలం పాటు యోసేపు యొక్క శవం భూస్థాపన చేయబడకుండా శవపేటికలోనే ఉంది. ఇక అప్పుడు ఇశ్రాయేలీయులు ఏం చేశారంటే యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 32వ వచనంలో మనం ఇప్పుడే చూచిన రీతిగా యోసేపు యొక్క ఎముకలను షెకెములో సమాధి చేశారు. అబ్రహాము, శారా, ఇస్సాకు, రెబ్కా, లేయా, యాకోబు వీళ్ళందరూ కూడా కనాను దేశములోని మమ్రే ఎదురుగా ఉన్నటువంటి హెబ్రోను పట్టణములోని హిత్తీయుడైనటువంటి ఎఫ్రోనుకు చెందినటువంటి మక్పేలా పొలములోని గుహలో వారు పాతిపెట్టబడ్డారు. కానీ యోసేపు తండ్రి అయినటువంటి యాకోబు యోసేపుకు ప్రత్యేకంగా బహూకరించినటువంటి భూమి అయినటువంటి షెకెములోని చేనిలో యోసేపు పాతిపెట్టబడ్డాడు. ఈ లేఖనాన్ని మనం ఇక్కడ చూసాం. స్నేహితులారా, మనం ఈ వర్తమానంలో ఇశ్రాయేలీయుల యొక్క ఐగుప్తు దాసత్వం, వారి యొక్క విడుదల, కనాను దేశ ప్రయాణం, కనాను దేశాన్ని జయించటం అనే సంఘటనలకు సంబంధించి అవి సంభవించినటువంటి సంవత్సరాలను మనం చూసాం. అదేవిధంగా రెండవదిగా యాకోబు యొక్క జీవితానికి సంబంధించినటువంటి సంఘటనలకు సంబంధించి సంవత్సరాలను మనం గమనించాం. మూడవదిగా యోసేపుకు సంబంధించినటువంటి అతని జీవితంలో సంభవించినటువంటి సంఘటనలకు సంబంధించి అవి సంభవించినటువంటి సంవత్సరాలను మనం గమనించాం. ఇవన్నీ మనం ఎందుకు తెలుసుకోవాలి అంటే బైబిల్ గ్రంథంలో దేవుడు వెల్లడి చేసినటువంటి సత్యాలను తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ద్వితీయోపదేశకాండం గ్రంథం 29వ అధ్యాయం 29వ వచనంలో ఒక అద్భుతమైనటువంటి మాట అక్కడ చెప్పబడిందండి. మోషే పలికినటువంటి అద్భుతమైన మాట నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. అయితే మనము ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకొనున్నట్లు బయలుపరచబడినవి ఎల్లప్పుడూ మనవియు మన సంతతి వారవియు అగునని చెప్పుదురు. అనేక విషయాలను దేవుడు రహస్యంగా ఉంచాడు. కానీ బైబిల్ గ్రంథంలో అనేక సంగతులు ఆయన వెల్లడి చేశాడు. రహస్యంగా ఉన్న వాటి జోలికి మనం పోవాల్సిన పని లేదు. కానీ దేవుడు బైబిల్ గ్రంథంలో వెల్లడి చేసినటువంటి సత్యాలను మాత్రం మనము యెహోవా గ్రంథాన్ని పరిశీలించి చదువుకొని దేవుడు వెల్లడి చేసినటువంటి సత్యాలను క్షుణ్ణంగా విపులంగా తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా క్రైస్తవ విశ్వాసులుగా మన మీద ఉన్నది అని నేను భావించి ఈ సంగతులను మీతో పంచుకోవడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా ఇతరులకు షేర్ చేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఈరోజే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరికి కూడా ప్రేమపూర్వక వందనాలు. గాడ్ బ్లెస్ యూ ఆల్.